ఈరోజు ఏదైతే 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో ఎలక్షన్కు ముందు ఎన్ని రకాల వాగ్దానాలు చేశారో అన్నీ కూడా గాలి కొదిలేసి ఇవాళ ప్రతి ఒక్కళ్ళని కూడా మరి అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అన్నీ మీరు అబద్ధాలు చెప్పారు. 14 లక్షల కోట్లు అప్పు చేశారు, 15 లక్షల కోట్లు అప్పు చేశారు, 12 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలున్నర కరోనా ఉన్నా కానీ అభివృద్ధి విషయంలో ఆపకుండా కేవలం ఆయన అప్పు చేసింది 3,32,000 కోట్ల అప్పే. కానీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారో ఇవన్నీ కూడా ఇవాళ మీ నోటంటని మీరు చెప్తున్నారు, కళ్ళకు కనపడతా ఉన్నాయి. ఇవాళ 17 మెడికల్ కాలేజీలు కట్టారంటే కేవలం 5,000 కోట్లు పెట్టుకుంటే అవి అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. కానీ అవి కంప్లీట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటూ కేవలం ఈ 2 సంవత్సరాల్లో 3,65,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ అవి ఏమైనా ఏం చేశారనేది అర్థం లేకుండా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీలకి ఆ రోజున పెద్దపేటేసి మరి నాకు మంత్రి ఇచ్చినా, మరి నా కొడుక్కి ఎంపీ సీట్ ఇచ్చినా, అలాగా క్యాబినెట్లో 25 మంత్రులైతే 11 మంది మంత్రుల్ని మరి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 32 ఎమ్మెల్సీలు అయితే దగ్గర 18 ఎమ్మెల్సీలు మరి బీసీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని చెప్తున్నాను. మరి అలాగే మేయర్లు అయితే దగ్గర 9 మందికి మేయర్లు సగం పైనే ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఎంపీటీసీలు అయితే, జడ్పీ చైర్మన్లు అయితే, మరి ఎంపీపీలు అయితే అన్నీ కూడా 50% పైన మరి సింహభాగం బీసీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది. అలాగే ఏ పథకాలైనా ఏదైనా సరే బీసీల పిల్లలు బాగా చదువుకునేలాగా ఈరోజు డాక్టర్లైనా, ఇంజనీర్లైనా వాళ్ళ కుటుంబాల పరిస్థితి మారిందంటే అది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు టైంలోనే మళ్ళీ ఇవాళ యథాస్థానానికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. పిల్లల మనోధైర్యం పెరగాలి, పిల్లలందరూ కూడా బూట్లతో ఉండాలి, డ్రెస్ కోడ్ ఉండాలి, బ్యాగ్ ఉండాలి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరగాలని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని నాడు నేడుగా మార్చి బాత్రూములు కట్టి ప్రతి ఒక్కటి కూడా స్కూల్ డ్రెస్ ఇచ్చి ట్యాబ్లు ఇచ్చి అన్నీ చేస్తే ఇవాళ ఏందయ్యా మీరు చేసింది? తీరా చూస్తే ఎక్కడో యుద్ధం అంట, దాని గురించి ఇవాళ డ్రెస్సు లేదు, బ్యాగ్ లేదు, బూట్ లేదు, అన్నీ కూడా ఆపేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఎన్ని చెప్పారు? ప్రమాణాలు చేశారు, ప్రమాణ పత్రాలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు, మీరు. ఇవాళ చూస్తే ఆ పత్రాలుగానే ఉన్నాయి, మీది మాత్రం బూటకం అయిపోయింది. ఇవాళ చూడండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేశారో, మీరు ఇస్తానన్న 18 ఏళ్ల అమ్మాయికి 1,500 రూపాయలు అన్నది పీపీపీలో పెట్టామన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఏదైతే ఇవాళ మహానాడు జరుగుతుందో మేము పీపీపీ ద్వారా ఇంతమంది మహిళలకు ఇచ్చామని చెప్పండి. అలాగే P4, అలాగే మీరు ఏదైతే మరి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు P4లో పెట్టానన్నారు, వాళ్ళకి ఎంతమంది ఇచ్చారో మహానాడు సందర్భంగా మీరు చెప్పండి, తెలియజేయండి. మీరు అబద్ధాలతోటి నడిపిస్తున్నారు, భయభ్రాంతులు పెట్టి నడిపిస్తున్నారు. ఎవ్వరూ భయపడం. ఇవాళ నా మీద కేసు పెట్టారు, నా కొడుకు మీద కేసు పెట్టారు, నా కోళ్ళ మీద కేసు పెట్టారు, మీ వాళ్ళ జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఇల్లు తగలబెట్టారు. మీరు ఏ భయభ్రాంతులు చేసినా సరే దేవుడికి తప్పించి మేము ఎవరికీ భయపడం, మేము తప్పు చెయ్యం. కానీ తప్పు చేసినట్టుగా మీరు నిరూపించి ఏం చేసినా సరే మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆఖరికి ప్రాణ త్యాగానికైనా సరే మేము సిద్ధమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీలని అనగదొక్కాలని, అందులో యాదవ జాతిని, గౌడ జాతిని, చెట్టుబలిజీ జాతిని, బీసీ వర్గాలందరినీ కూడా మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ ఆగ్రహానికి గురికాహ తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. పెట్టండి. మీరు దుర్మార్గమైన కేసులు, అన్యాయమైన కేసులు మీరు పెడతారు. ఆ రోజున మీరు న్యాయ బ్రాహ్మణ తోకలు కట్ చేస్తానన్నారు, మీరు ఎవరినైతే తాట తీస్తానన్నారు, తోలు తీస్తానన్నారు. బీసీలు అంటే మీకు ప్రేమ లేదు, బీసీల పట్ల మీకు విషం జిమ్ముతారు, విషం కక్కుతారు మీరు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ, అభిమానాలు, ఆనందాలు చూపించారు. ఆ ఆనందాల్ని
గుర్తు చేసుకునే విధంగా రాష్ట్రంలో అందరూ కూడా బీసీలు గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఏదైనా ఉంటే మీ మహానాడు ద్వారా మీ పీపూర్లో పెట్టి ఏమి ఇచ్చారన్నది మీరు ప్రకటించండి. మీరు ఇస్తానన్న సూపర్ 6ని ఏం చేశారో మరి తెల్ల కాగితాలు కాకుండా మీరు ఇచ్చిన మీ జీవోల ద్వారా చూపించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను.